ఈ కృతజ్ఞత వల్ల లాభాలేంటి? మొట్టమొదటిది, మనకి మానసిక ఆరోగ్యం బలపడుతుంది. మానసిక ఆరోగ్యం మనకు ఉంటుంది. మనం కృతజ్ఞత అని ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలని చెప్పుకున్నాం చూడండి. అంటే ఎవరెవరు ఏ ఉపకారాలు చేశారు, ఏ సహకారాలు చేశారు, ఏ విధంగా మనకి సహకరించారు, అన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకుంటాం. వాటితో పాటు ఇంకా కొన్ని విషయాలు కూడా గుర్తుపెట్టుకుంటాం. నన్ను ఫలానా వ్యక్తి ఫలానా రోజు ఫలానా సమయంలో ఫలానా ముహూర్తంలో నన్ను తిట్టాడు, నన్ను గెంటాడు, నన్ను కొట్టాడు, ఈ విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకుంటాం. భాగంగా మనకు చేసినటువంటి సహకారాలు ఉపకారాలు మనం గుర్తుపెట్టుకోం. అవసరం లేనటువంటి విషయాలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుంటాం. ఫలానా రోజున నువ్వు గత 10 సంవత్సరాల క్రితం నన్ను ఈ మాట అన్నావు గుర్తుందా అంటారు. ఎందుకు అంటే అవన్నీ గుర్తుపెట్టుకున్నాం, అవన్నీ మన మనసులో బాగా పూసుకుని ఉన్నాం అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, ఏదైనా ఒక చిన్నప్పుడు ఎప్పుడో జరిగిపోయినటువంటి సంఘటనలు చూసి పెద్ద ఎదిగిన తర్వాత కూడా ఇంకా ఆ కసి కార్పణ్యం అవన్నీ కూడా మోసుకుంటూ ఉంటారు. ఈ మధ్యన సినిమాల్లో కూడా చూస్తున్నాం బాగా ఎక్కువగా. సమాజంలో బాగా పెరిగిపోయినాయి ఇవన్నీ కూడా. అంటే ఒక ఈగో, అహంకారం అనేటువంటి ఒక ఆ లోపల ఉన్నటువంటి శత్రువు మనల్ని ఏం చేస్తుంది, ఎంతో నీచమైనటువంటి స్థితికి దిగజార్చుకుని వెళ్ళిపోతుంది. ఆ విషయాన్ని మనం గ్రహించుకోలేకపోతున్నాం. అందువల్ల ఎప్పుడో జరిగిపోయినటువంటి విషయాలని సైతం, చెడు విషయాలని మనం బాగా మన మనస్సులో పూసుకుంటున్నాం తప్ప ఆ వ్యక్తి నుండి మనం ఎటువంటి సహకారాన్ని పొందాము అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటలేదు. ఆ విషయాలు వదిలేస్తున్నాం. ఏది అవసరమో అది తీసుకుంటలేదు, ఏది అవసరం లేదో దాన్ని మనం తీసుకుంటున్నాం. ఎలా అంటే అట్టిపండు పాడేసి తొక్క తిన్నట్టుగా ఉంటుంది మన బ్రతుకంతా కూడా. అంటే సాధారణంగా లోకంలో అలా తయారైపోయింది వ్యవస్థ. కానీ ఆ విధంగా కాదు. ఈ ఆధ్యాత్మిక విషయం మనకేం చెప్తుంది, ఏది మంచి ఏది చెడు అనేటువంటి విచక్షణ మనకు కలిగిస్తుంది. యుక్తాయుక్త విచక్షణ అని చెప్తాం మనం దీన్నే. కాబట్టి మనం మన మనస్సులో దేన్ని ఉంచుకోవాలి, మనస్సు నుండి దేన్ని తొలగించుకోవాలి అనేటువంటి జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? ఆధ్యాత్మిక జ్ఞానం ప్రతిరోజు పొందుతున్నప్పుడు కలుగుతుంది.